వీణవంక మినీ మేడారం జాతరపై నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. 1976లో పాడి సుధాకర్ రెడ్డి మినీ మేడారం ప్రారంభించారని, పాడి సుధాకర్ రెడ్డి తమ తాత అని చెప్పారు ఉదయానందన్ రెడ్డి. 50 ఏళ్లుగా జాతర తమ కుటుంబమే చేస్తుందని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావాలనే గొడవ చేశారని తెలిపారు. ఎండోమెంట్ సూపర్విజన్లో మాత్రమే జాతర జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గరే అమ్మవారు 40 నిమిషాలు ఆగారని, దర్శనం చేసుకోవాలంటే అప్పుడు రావచ్చు కదా అని అన్నారు. అమ్మవారు రాకముందే ఎమ్మెల్యే ఫ్యామిలీ సమ్మక్క గద్దె ఎక్కారని తెలిపారు. కోర్టు ఆర్డర్ క్లియర్ గా ఉంది, అదే పోలీసులు ఫాలో అయ్యారని స్పష్టం చేశారు ఉదయానందన్. ఆత్మ అభిమానం ఉంటే ఒక వార్డు మెంబర్ గాను సిపి మీరు గన్మెల్లా కొట్టారు. ఇది 1976లో మా స్వర్గీయ తాతగారైన శ్రీ పాడి సుధాకర్ రెడ్డి గారు మొదట సమ్మక్క సారలమ్మ జాతర జరగడం జరిగింది. అప్పుడు దేవతలు వెలవటం, గ్రామం అంతా వెళ్ళటం, దానితో ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది జరగటం స్టార్ట్ అయింది. 50 ఏళ్ళు పూర్తి కావడం అవుతుంది. అంటే 25 జాతరలు. మా కుటుంబానికి ఏంటంటే వీణవంకలో ఈ మినీ మేడారం ఇంత పెద్దగా భక్తులు చంద్రపూర్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి మనము చాలా వైభవంగా చేసి అన్ని ఏర్పాట్లు ఏర్పరిచి దీన్ని మళ్ళీ ఒక శాశ్వతంగా, అంటే ఒక సంప్రదాయంగా ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ ఇది ఎప్పటికీ ఉండాలి.